కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాగా బీబీపేట మండలం యాఢారం చెరువులో 9 మంది చిక్కుకున్నారు. పొలం పనుల నిమిత్తం వ్యవసాయ భావులకు వద్దకు వెళ్లారు గ్రామస్తులు. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వరద పెరగడంతో చెరువు మధ్యలో చిక్కుకున్న 9 మంది గ్రామస్తులు తమను కాపాడాలని అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం గ్రామానికి చేరుకుంది. చెరువులో చిక్కుకున్న 9 మందిని రెస్క్యూ టీం రక్షించింది. వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్వయంగా రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. వెంట ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఉన్నారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలు అందుబాటును సమీక్షించడంతో పాటు వారిలో భరోసా నింపేలా చర్యలు చేపట్టనున్నారు. వర్ష బీభత్సం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు అధికార యంత్రాంగంతో వరద పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క ప్రజల రక్షణ కోసం చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. జలమయమైన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతుంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ టీములు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.